Subscribe to our channel and press the bell icon for the latest updates. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు యోయో పరీక్ష తప్పనిసరి కాదు. ఫ్రాంచైజీకి తొలి సీజన్ నుంచి సేవలు అందిస్తున్న టీమిండియా మాజీ ట్రైనర్ శ్రీనివాసన్ ఈ విషయం వెల్లడించారు. త్వరలో ప్రారంభమవుతున్న సీజన్ కోసం ఆటగాళ్ల ఫిట్నెస్ నిర్ధారించేందుకు 2 కిలోమీటర్ల లేదా 2.4 కిలోమీటర్ పరుగు స్ట్రింప్ రిపీట్ పరీక్షను నిర్వహించనున్నారు. అందరిలా యోయో పరీక్ష కాకుండా ఆటగాళ్లను వ్యక్తిగతంగా దృష్టిలో ఉంచుకుని దృఢత్వ పరీక్షలు నిర్వహిస్తామని రాంజీ తెలిపారు. జాతీయ జట్టు నిర్వహిస్తుందని తాము యోయో పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఒకప్పుడు భారత జట్టుకు పనిచేస్తున్నప్పుడు తాను MS ధోనికి, సచిన్ టెండూల్కర్కు వేరెవరు కసరత్తులు చేయించేవాడని వెల్లడించారు. విరాట్ ఎత్తుతున్న అధిక బరువులకు అతడి శరీరం సానుకూలంగా స్పందిస్తే పర్వాలేదు. అతడు చేస్తున్నాడని మహి ఖచ్చితంగా అదే కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. ఫుట్బాల్ తరహా ఏరోబిక్ క్రీడలకు యోయో సరిపోతుంది. ఫిట్నెస్ విషయంలో ఒక సమగ్ర దృక్పథం అవసరం. ధోని సాధారణంగా క్లీన్ అండ్ జెర్క్ తరహా పవర్ లిఫ్టింగ్ ఇష్టపడడు. సాధారణంగా ఉండి అతని నైపుణ్యాలను పెంచే కసరత్తులు ఎంచుకుంటాడు. ఒక ఆకృతిలో ఉండేందుకు ఉసేన్ బోల్ట్ స్ట్రింప్ చేస్తున్నాడని మనము అదే అనుసరించాలని లేదుగా. ఒక మనిషి ఆహారం మరో మనిషికి విషం కావచ్చు కదా అని రాంజీ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.